కానీ అయితే 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సెకండ్ టర్మ్ చాలా సివియర్‌గా వినిపించింది. నెక్స్ట్ సీఎం కేటీఆరే అనేది అది మంత్రివర్గం నుంచి స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ పదే పదే అదే మాట చెప్తూ వచ్చినప్పటికీ చివరిలో మా ముఖ్యమంత్రి కేసీఆరే అనే మాట. ఇప్పుడు కూడా మళ్ళీ పదే పదే చెప్తున్నప్పుడు వచ్చే ఎన్నికల్లో కేసీఆరే ముఖ్యమంత్రి కాబోతున్నారని కేటీఆర్ కూడా చెప్తున్నప్పుడు ఎందుకని మళ్ళీ సడెన్‌గా ఈ పేర్లు అంటే పాపపోతున్నాయి? నేనైతే ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతోనో ఆ లక్ష్యం కోసమో ఇప్పుడు ఆమె బయటికి రావడం కానీ కార్యక్రమాలు చేయడం కానీ లేదు. హ్మ్. ఆమె ఏంటంటే జైలు పోయే ముందు బీసీల ఒక ఎజెండా తీసుకొని పనిచేస్తూ ఉండే. హ్మ్. దాదాపు చాలా మీటింగ్స్ పెట్టింది. నేనే ఒక 3 మీటింగ్స్ అటెండ్ అయ్యాను. ఆమె ఏంటంటే జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలి అవును. అనేది. ఆ విగ్రహం పెట్టే లక్ష్యంతోనే ఆమె బీసీలందరినీ ఒకటి చేశారు. దాదాపుగా ఒక 50-60 కులాల వాళ్ళు ఆ మీటింగ్స్లలో పార్టిసిపేట్ చేశారు. అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాదు, హ్మ్. కుల సంఘాల నాయకులు. కవిత గారికి లోపల ఆకాంక్ష ఉంటే ఉండొచ్చు, హ్మ్. కానీ ఆమె ఇప్పుడు తీసుకున్న ఎజెండా బీసీలది. ఆమె బయటికి రావడమే. ఇప్పుడు జైలు నుంచి వచ్చాక ఒక 3 నెలలు విశ్రాంతి తీసుకొని ఆరోగ్యం కూడా కొంత కుదుటపడ్డ తర్వాత మళ్ళీ ఆమె మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి ఎంచుకున్న అస్త్రం ఏదైతే ఉన్నదో బీసీల లోకల్ బాడీస్ ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఆ రిజర్వేషన్స్ అనేది ఆమె తీసుకున్నది. అయితే నేను ఆమెను అప్రిషియేట్ చేస్తా. హ్మ్. నేను మా బీసీ సోదరులందరికీ కూడా మీ ద్వారా నేను చెప్తున్నది కూడా ఏంటంటే బీసీల ఎజెండాను కవిత తీసుకోవడం అనేది దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చాలాసార్లు మీడియాలో దాదాపు 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా, సూర్యుడిని చూపెడితే వేలును చూడొద్దు అని చెప్తున్నాను నేను. అవును. సూర్యుడు ఏంటంటే ఇష్యూ, ఒక ఇష్యూ మీద ఎవరు కలిసి వచ్చినా కలుపుకోపోవాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే బీసీలలో ఉన్న అనైక్యత, ఇది స్వాతంత్రం వచ్చిన కాదు చూస్తూనే ఉన్నాం. ఏ కులంలో కూడా ఐక్యత లేదు. హ్మ్. నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా. మొట్టమొదటిసారి ఒక మున్నూరు కాపులలో, నేను మున్నూరు కాపు సామాజిక వర్గం కాబట్టి ఈ కులంలోనున్న ఒక ఐక్యత తీసుకొద్దామని చెప్పి రవిచంద్ర గారి నాయకత్వాన, ఉద్దిరాజు రవిచంద్ర ఇప్పుడు రాజ్యసభ మెంబర్, అంటే గంగుల కమలాకర్ గారు మినిస్టర్ ఉండేవారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్. తర్వాత విఠల్ బీజేపీలో ఉన్నాడు, టీఎస్పీఎస్సీ ఫస్ట్ అవును. మెంబర్. ఇంకా కొంతమంది రౌత్ కనకయ్య గారు అని చెప్పి గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండి తర్వాత మంత్రి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశాడు. మేము కొంతమందిని కలిసి ఒక అపెక్స్ కమిటీ అని, మాకు శంకర్ బాలకృష్ణరావు గారని సిబిఐలో పనిచేశాడు. ఇంకా వివిధ పార్టీలలో ఉన్న వాళ్ళు, ఇంకా కొంతమంది ఈ మున్నూరు కాపుల్లో ఉన్న శాసనసభ్యులు కావచ్చు, ఉన్నత స్థానంలో ఉన్న కేశవరావు లాంటి వాళ్ళు కావచ్చు, అందరి సహకారంతో వివిధ పార్టీల్లో ఉన్న బీజేపీలో ఉన్న మీసాల చంద్రయ్య లాంటి వాళ్ళు, ఇట్లా అందరినీ సమీకరించి జిల్లా నాయకులను వీళ్ళందరినీ కూడా పిలిచి ఒక ఎఫర్ట్ పెట్టాం. అంటే ఎందుకు చెప్తున్నాను ఇంత వివరంగా అంటే, బీసీలో కులాలలో ఉన్న అనైక్యతను పోగొట్టడానికి ఒక ఎఫర్ట్ అనేది మున్నూరు కాపు కమ్యూనిటీ చేసింది. ఆ ఎఫర్ట్ ఇప్పుడు కొంత సత్ఫలితాలను ఇస్తున్నది. సో మేము ఈ ఈ లోపాన్ని గమనించి అందరిని ఒకటి చేయాలనే తలంపుతోని ప్రధాన సంఘాలైన పుట్టం పురుషోత్తమరావు గారు కానీ, అట్లాగే దేవయ్య గారు, కొండ దేవయ్య గారు, అట్లనే కాచిగూడ సంఘం, వీళ్ళందరినీ ఒక కట్టడి మీద తేవడానికి ప్రయత్నం చేసినాం. చాలా వరకు సక్సెస్ అయినాం. ఇవాళ మున్నూరు కాపుల్లో ఒక ఐక్యత అనేది కనబడతా ఉన్నది. ఏంటంటే ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడుగా కొండ దేవయ్య గారు, అపెక్స్ కమిటీ కన్వీనర్గా పురుషోత్తమ గారు, అట్లా కాచిగూడ సంఘం ప్రెసిడెంటు, ఇట్లా ఎవరి కార్యక్రమాలు, వెంకటేశ్వరరావు గారు, మణికొండ వెంకటేశ్వరరావు గారు సమర్థవంతంగా వాళ్ళ పాత్ర నిర్వహిస్తూ కలిసి పనిచేస్తున్నారు. అంటే జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు, తెలంగాణ ఉద్యమంలో దేవేందర్ గౌడ్ వచ్చిన తర్వాత, ఇంకా కొన్ని సంఘాలు వచ్చిన తర్వాత, మీరు ఒక వేదిక మీద ఒక పార్టీగా కలిసి పనిచేయకపోయినా కూడా, వేర్వేరు పార్టీలుగా వేర్వేరు సంఘాలుగా ఉన్నా కూడా సమాంతరంగా ఒక లక్ష్యం కోసం కలిసి పనిచేయాలి అన్నారు. ఇవాళ కాపులలో కానీ ఇతర సంఘాలలో కానీ కావాల్సింది అదే. సో మున్నూరు కాపులలో ఆ ప్రయత్నం సఫలీకృతమైంది. ఒక ట్రస్ట్ పెట్టినప్పుడు అన్ని సంఘాల వాళ్ళని ట్రస్ట్లో పెట్టడం జరిగింది. అపెక్స్ కమిటీ అన్ని ముఖ్యమైన వింగ్స్ నుంచి అందులో మెంబర్స్గా ఇంటలెక్చువల్స్ని కానీ తీసుకోవడం జరిగింది. ఇదే ఎఫర్ట్ కనుక అన్ని కులాల వాళ్ళు పెట్టినట్టయితే అన్ని దిక్కులో కూడా సత్ఫలితాలు వస్తాయి. అయితే అది జరగడం లేదు అన్ని కులాలలో. సో ఇవాళ కేస్ స్టడీగా మున్నూరు కాపులది ఏదైతే ఉందో అది మిగతా ప్రధాన కులాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఇక్కడ కవిత గారు ఎందుకు సక్సెస్ అవుతున్నారు, మిగతా కులాలు ఎందుకు ఐక్యం చేయడంలో విఫలమవుతున్నాయంటే ఏ కులానికి ఆ కులానికి ఒక పెద్దరికం ఉంటుంది. ఇప్పుడు బీసీలల్లో 100కు పైన ఉన్నాయి కులాలు. అందులో ప్రధాన కులాలు దాదాపుగా 60% 70% జనాభా కేవలం 5 కులాలలో ఉన్నది. మున్నూరు కాపులతో పాటుగా ముదిరాజులు, పద్మశాలీలు, గొల్ల కుర్మలు, యాదవులు అంటాం మనం, గౌడ్స్. ఈ 5 కులాలలో ఉన్న బీసీ జనాభా తర్వాత దాదాపుగా ఒక 60-70% ఉంటుంది. ఇక చాలా చిన్న కులాలు ఉన్నాయి, ఎంబీసీలు ఉన్నారు, ఓ 17 కులాలతో ఎంబీసీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎన్నడూ కూడా రాజకీయాలలో లేని వాళ్ళు, రాజకీయ చైతన్యం అంతంత మాత్రంగా ఉన్నవాళ్ళు. అక్షరాస్యత కూడా వాళ్ళలో తక్కువగా ఉంటుంది. చాలా బీసీ కులాలు ఏంటంటే వృత్తి కులాలు కాబట్టి వాళ్ళు వృత్తి మీద ఉన్న ధ్యాస ఈ చదువులు ఇంగ్లీష్ చదువుల మీద ఉండదు. ఒకవేళ చిన్నప్పుడు స్కూల్లో పోయినా కూడా 10th వరకే డ్రాప్ అవుట్స్ అవుతారు. అయితే ఈ బీసీలు అందరూ ఒక వేదిక మీదకి రావడం అనేది సాధ్యం కావడం లేదు. బీసీ కృష్ణయ్య గారు బీసీ విద్యార్థి సంఘం నుంచి మొదలుపెట్టి బీసీ సంక్షేమ సంఘం ఈరోజు వరకు గత 45 సంవత్సరాలుగా బీసీల కాజ్ కోసం పనిచేస్తున్న గొప్ప నాయకుడు. ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, ఎర్ర సత్యనారాయణ గారు. వీళ్ళందరూ కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా అన్ని కులాలు ఒక్క వేదిక మీదకి రావడం లేదు. ఇవాళ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు కూడా ఈ బీసీల లక్ష్యం కోసం ఆయన ఆ డిమాండ్స్ తీసుకొని ఎడ్యుకేట్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, చాలా ప్రాంతాలు తిరుగుతున్నారు. బీసీలలో సోయి వచ్చిన మాట వాస్తవం, చైతన్యం పెరిగిన మాట వాస్తవం. కానీ ఒక్క సంఘం వాళ్ళు ఒక్క నాయకుడో పిలిస్తే అన్ని సంఘాల వాళ్ళు ఒక దగ్గరకు వచ్చే పరిస్థితి కనబడతలేదు. అంత టవరింగ్ పర్సనాలిటీ ఉన్న లీడర్స్ కూడా మనకు కనబడరు. సరే, మంత్రులుగా కొంతమందికి అవకాశాలు వచ్చినాయి, అగ్రశ్రేణి నాయకులుగా రాజ్యసభ సభ్యులుగా కొంతమందికి అవకాశాలు వచ్చినాయి. కానీ వాళ్ళు పిలిచినా కూడా అన్ని కుల సంఘాల నాయకులు రావడం లేదు. ప్రకాష్ గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, బీసీ కులాల్లో ఐక్యత లేకుండా పోయింది అని. వాళ్ళలోనే అంత ఐక్యత లేనప్పుడు ఒక కవిత, ఉన్నత కులానికి చెందినటువంటి కవిత, ఇంతమందిని ఎలా ఏకం చేయగలదు? ఆ నమ్మకం బీసీల్లో కలుగుతుందా? ఆమె పిలిస్తే 30 కులాలకు చెందినటువంటి ప్రతినిధులు హాజరయ్యారు అనుకున్నప్పుడు తనని ఎందుకు అంతలా నమ్ముతున్నారు? ఇవాళ కవిత గారు పిలిస్తే ఎందుకు వస్తున్నారు? ఇవాళ ఆమె సరే మధ్యలో భారత జాగృతి అన్నా కూడా ఇవాళ మళ్ళీ రివైవ్ చేసే క్రమంలో తెలంగాణ జాగృతిని ఆమె యాక్టివేట్ చేశారు. కవిత గారికి తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఆమె రావడమే ఒక పార్టీ తరఫున కాకుండా సబ్బండ వర్గాలను ఇన్వాల్వ్ చేస్తూ తెలంగాణ జాగృతి రూపంలో ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలంగాణ జాగృతి అనేది అందరూ ఓన్ చేసుకున్నారు. మెయిన్గా బతుకమ్మ పండుగే ఒక శ్రామిక వర్గాల పండుగ. బతుకమ్మను ఆడేవాళ్ళు కానీ, బతుకమ్మలో ఆ పూలు పేర్చడం దగ్గర నుంచి, పూల సేకరణ దగ్గర నుంచి, బతుకమ్మ సెలబ్రేట్ చేసుకునే కాడ కూడా మనకు సబ్బండ వర్గాల వాళ్ళు కనబడతారు. అక్కడ దొరల కంటే కూడా ఎక్కువగా మనకు ఈ బీద బిక్కి అందులో బహుజన కులాలు, దళిత కులాలు వాళ్ళ పద్ధతిలో బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ వచ్చి ఆడే కోలాట మాటలు కానీ, సద్దుల పలహారాలు పంచుకోవడం కానీ, ఇదంతా కూడా ఏంటంటే శ్రామిక వర్గాల ఆ సంస్కృతిలో భాగంగానే బతుకమ్మ అనేది వచ్చింది. సో అక్కడ పాడుకునే పాటలు కూడా ఆ శ్రమకు సంబంధించిన పాటలు ఉంటాయి. అయితే ఆ బతుకమ్మను సబ్బండ వర్గాలను ఇన్వాల్వ్ చేసే విధంగా ఒక ఉద్యమ ప్రతీకగా మార్చింది కవిత. సో కవిత గారికి ఈ సాంఘిక ఉద్యమాలతో ఉన్న సంబంధం అది ఒకటే కాదు, ఆమె బీసీల ఉద్యమం చేపట్టాలనే ఆలోచన రావడానికి బీజం ఎక్కడ అంటే, మన అరెస్ట్ కావడానికంటే ముందు, అంతకంటే తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి పరిపాలన ఇక్కడ జరుగుతున్నప్పుడే ఆమె జంతర్ మంతర్ దగ్గర మహిళా బిల్లు గురించి ఆమె ప్రయత్నం చేశారు. అంటే పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టించి మహిళలకు కూడా చట్టసభలలో ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ఆమె అన్ని రాష్ట్రాలు తిరిగారు, అన్ని రాష్ట్రాల్లో మహిళా నాయకురాలను కలిశారు. అప్పుడు ఒక డిమాండ్ వచ్చింది. ఇంతకుముందు కూడా పార్లమెంట్లో లాలూ ప్రసాద్ కానీ, ములాయం సింగ్ లాంటి వాళ్ళు కానీ మహిళా దీనిలో కూడా బీసీలకు వాటా ఉండాలి, అంటే మహిళా రిజర్వేషన్లలో కూడా బీసీల వాటా బీసీలకు ఉండాలి. అది మొదటిసారిగా కవిత గారి దృష్టికి వచ్చినప్పుడు ఆమె ఆ ఎజెండాలో దాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత క్రమంలో బీసీలకు ఆరాధ్యుడైన జ్యోతిబా పులే విగ్రహాన్ని పెట్టాలి అసెంబ్లీలో అన్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహం కోసం ఆమె కొట్లాడింది, అది సాధ్యమయ్యేటట్టు చేయగలిగింది. సో ఇప్పుడు ఆమె జ్యోతిబా పులే విగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత జైలు నుంచి వచ్చాక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ పెంచాలి బీసీలకు, గతంలో ఉండే తగ్గించడం జరిగింది. సరే, రకరకాల కారణాలు ఉన్నాయి దానికి.
సో ఇప్పుడు మళ్ళీ బీసీల రిజర్వేషన్లు పెంచాలి. ఈ కులగణన ఏదైతే జరుగుతున్నదో సామాజిక ఆర్థిక సర్వే, ఆ సర్వేలో భాగంగా ఈ సామాజిక ఆర్థిక సర్వే ఏదైతే జరుగుతున్నదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టిందో, ఈ సర్వే ఆషామాషిగా జరగకూడదు, ఆదరబాదరగా జరపకూడదు. మనకు దాన్ని ఆర్డర్ ఇచ్చినప్పుడే వాళ్ళకి 1 మంత్ టైంలో రిపోర్ట్ ఇవ్వమని అన్నారు. ఎట్లా సాధ్యమవుతుంది అది? ఇప్పటివరకు సర్వేనే కనీసం 50% కాలేదు. అది ఎప్పుడు వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇవ్వాలి, ఎప్పుడు దాన్ని అనలైజ్ చేయాలి, 4 లక్షల ఫారాలు అనలైజ్ చేయాలంటే అది చాలా సమయం పడుతుంది. పోనీ ఇంటికి ఒక్కటి తీసుకున్నా కూడా దాదాపుగా 1,10,00,000 కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయి. ఇప్పటివరకు 50% కూడా కాలేదు. ఇప్పుడు ఆల్రెడీ డేటు అయిపోయింది. మా వెంకటేశ్వరరావు గారు ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారో వారిని డెడికేటెడ్ కమిషన్ అని పెట్టి ఈ సామాజిక ఆర్థిక సర్వే రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని పెట్టారు ఆ కమిషన్కి. మొన్న కవిత గారితో కలిసి బీసీల తరఫున ఒక నివేదిక ఇవ్వడం జరిగింది, ఒక మెమొరాండం ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము స్పష్టంగా చెప్పాం, సార్ మీ టర్మ్ను ఎక్స్టెండ్ చేయరు, ఏదో ప్రజల నుంచి ఆ డిమాండ్ వచ్చింది. జాగృతి లాంటి, కవిత లాంటి వాళ్ళు, బీసీ కులాల వాళ్ళు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కులగణనకు ఒప్పుకోలేదు కాబట్టి ఏదో మొక్కుబడిగా రేవంత్ రెడ్డి గారు జరపాలనుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధితో జరుపుతున్నట్టు కాదు ఇది. అందులో పెట్టాల్సిన అంశాలు కూడా చాలా మిస్ అవుతున్నాయి. సరే, ఇంటలెక్చువల్స్ కొంతమంది ప్రొఫెసర్స్ కలిసి చాలా అద్భుతంగా అది సామాజిక ఆర్థిక సర్వే క్వశ్చనర్ తయారు చేశారు, కానీ ఇంకా చాలా పెట్టాల్సినవి ఉండే అందులో ఎంబీసీలకు సంబంధించి కానీ ఇతరత్ర కానీ ఒమిషన్స్ ఉన్నాయి. మీరు నివేదిక ఇచ్చేటప్పుడైనా కనీసం ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ వారికి కూడా అవసరమైన టైం ఇవ్వకపోయినట్టయితే, సర్వే కూడా మొక్కుబడిగా చేసినట్టయితే, కనీసం సర్వేకి పోయిన వాళ్ళు ఆ కులాల గురించి వాళ్ళకి అవగాహన ఉండదు, వాళ్ళకి కనీసం ట్రైనింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు మున్నూరు కాపులలోనే చాలా రకాల ఉపకులాలు ఉన్నాయి. హజారీస్ అంటారు, ఎల్లాపులు అంటారు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అట్లా రకరకాలుగా వేర్వేరు కులాలలో వాళ్ళకి సపరేట్ నంబర్ కూడా ఇచ్చారు. ఈ బీసీ ఏ గ్రూప్లో ఎల్లాపులు ఉంటారు, బీసీ డి గ్రూప్లో మున్నూరు కాపులు ఉంటారు. వాళ్ళు ఏది చెప్తారు, కాపులు అని అంటే కాపుల మూడాటి కాపులు ఉంటారు, గుడాటి కాపులు ఉంటారు, ఆంధ్ర కాపులు ఉంటారు. ఒక అవగాహన లేని వాళ్ళను సర్వేకి పంపిస్తున్నారు. సో ఇటువంటి అన్నీ కూడా లోపాలను సవరించుకోవాలి. మీరు రిపోర్ట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా సిఫార్సులు చేయండి అని చెప్పి కవిత గారు వెంకటేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. అంటే ఇది ఆషామాషిగా నడుస్తున్న వ్యవహారం లాగానే ఉంది తప్ప, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లు చూసినట్టయితే నెల రోజుల్లో నివేదిక ఇవ్వడం సాధ్యం కాదు. నెల రోజుల తర్వాత ఇమీడియట్గా ఎలక్షన్స్ పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. జనవరిలోనే ఎలక్షన్స్ కోసం నోటిఫికేషన్స్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే బీసీల వాయిస్ ఎంత వచ్చినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. సో కవిత లాంటి అంటే ఆమెకున్న ఇమేజ్ ఏంటంటే తెలంగాణలో తను పిలిస్తే ఎవరైనా వస్తారు. సో నేను మొన్న ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆ హాల్లో గ్యాదర్ అయిన కమ్యూనిటీ చూస్తే దాదాపు 30-35 కులాల ప్రతినిధులు ఆ చిన్న హాల్లోనే మనకు కనబడ్డారు. అంటే రాజకీయాలకు అతీతంగా కుల సంఘాల నాయకులను ఇన్వాల్వ్ చేయడం అనేది ఆమె చేస్తున్న ఒక గొప్ప పని. అది బీసీ నాయకులతో సాధ్యం కానిది, ఇప్పటివరకు కాలేదు కూడా. కాబట్టి ఆమె చేస్తున్న ఉద్యమానికి అది కృష్ణయ్య గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, మేం కానీ, ప్రతి కులం కూడా ఆమె ఇచ్చిన ఆ ఇనిషియేషన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంటుంది. అంటే ఆమె బీసీలను ఆర్గనైజ్ చేసినంత మాత్రాన ఆమె బీసీ లీడర్ కాకపోయినా కూడా ఒక ఇష్యూ బేస్డ్ స్ట్రగుల్ చేస్తున్నప్పుడు ఎవరినైనా మనం కలుపుకపోవాలి. ఎవరి నాయకత్వం వహించినా మన ఫోకస్ ఇష్యూ మీద ఉండాలి, ఆ వ్యక్తి మీద కాదు. నాయకులు ఏం చేస్తారంటే ప్రజలను సంఘటితం చేయడానికి, ముందుకు నడిపించడానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఇవాళ బీసీ ఉద్యమాన్ని ఆమె భుజాల మీద వేసుకున్నా కూడా ఆమె బీసీ నాయకురాలు అనరు. ఆ క్రెడిట్ బీసీ ఉద్యమానికి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆ కారణంతో కవితను పక్క పెట్టడం కానీ, ఆమె మీద విమర్శలు చేయడం కానీ తగదు. మనం ఉపయోగించుకోవాలి ఆమె నాయకత్వ లక్షణాలను, దానివల్ల కలిసి వస్తున్న ఈ సంఘాలను, ఈ ఉద్యమాన్ని ఇష్యూ బేస్డ్ స్ట్రగుల్గా చూడాలి తప్ప ఇదేదో ఆమె బీసీ నాయకత్వాన్ని ఐజాక్ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నదనో, లేకుంటే మనం చాతగాని వాళ్ళమా, మనం చేసుకోలేమా అంటే వాస్తవ పరిస్థితిని గమనించి ఆమెకు మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నాను. నన్ను విమర్శిస్తే విమర్శించవచ్చు, బట్ మనకు చేత కాదు అన్న వాళ్ళని కూడా నేను ఒకటి అడుగుతున్నా. మనకు చేతనైతే ఎందుకు అన్ని కులాలను ఒక ఎజెండా మీద తీసుకురాలేకపోతున్నాం? కాబట్టి చేసే వాళ్ళని చేయనిద్దాం. వాయిస్ లేని బీసీలకు ఒక వాయిస్ ఇస్తున్న వాళ్ళు ఏ కులం వాళ్ళైనా కూడా వాళ్ళని కులం తరఫున చూడకూడదు.
ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళని ఎవరిని కూడా కులం పేరుతో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కులం అనేది ఉంటుంది, కులం అనేది రియాలిటీ. కులంలో ఐక్యత కావాలి, కులంలో ఎడ్యుకేషన్ కావాలి. ఆ కులం వాళ్ళ హక్కుల కోసం పోరాడేటప్పుడు ఆ కుల సభ్యులందరూ కూడా ముందుండాలి. కానీ ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు, బీసీలు అందరికి సంబంధించిన ఇష్యూ తీసుకున్నప్పుడు ఏ కులం వాళ్ళు వచ్చి మద్దతు ఇచ్చినా కూడా మనం దాన్ని తీసుకోవాలి తప్ప రిఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. విమర్శలు ఉంటూనే ఉంటాయి, కానీ సమస్య పరిష్కారం అనేది ఇంపార్టెంట్ అనే విషయాన్ని బీసీలు గమనించాలి.